హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈతరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ సంధ్య వెడ్ సూర్య పార్ట్ 20. కథను రచించిన వారు అనురాధ గారు. మరి వీడియోని ఎండింగ్ వరకు చూసి మీ అభిప్రాయం, ఈరోజు స్టోరీ ఎలా ఉందో అనేది ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలాగే ప్లీజ్ ప్లీజ్ చిన్న లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య చాలా సంతోషంగా ఉన్నాడు. ఇంకొద్ది గంటల్లో అరుణ్ ఆట కట్టిస్తాను అని ఎంతో స్థిరంగా ఉన్నాడు. అతనికి ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అరుణ్కి సంబంధించి అన్ని ఆధారాలు సంపాదించారు. రేపటి రోజు అరుణ్కి భరించలేని షాక్ ఇస్తుంది. వాడికప్పుడు అర్థమవుతుంది ఈ సూర్య అంటే ఏంటో. లేకపోతే నాతోనే ఛాలెంజ్ చేస్తాడా? ఎంతోమంది తీరని దుఃఖం మిగిల్చిన వాడు ఇక కటకటాల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది అని నవ్వుకున్నాడు. రవి సూర్యని చూసి అడిగాడు, ఏంటి బాస్ అంతా హ్యాపీగా, ఇంకా టెన్షన్ ఏం లేదుగా అని. సూర్య విజయగర్వంతో చాలా సంతోషంగా ఉన్నాన్రా, ఇంకా అరుణ్ గొడవ వదిలినట్టే. ఇంకా రేపు వాడికి సంబంధించిన ఎవిడెన్స్ డిపార్ట్మెంట్కి అందజేసి వాడిని అరెస్ట్ చేయిస్తాను. వాడి మోసాలకు తెర తీసి ఇంకెవరూ వాడి బారిన పడకుండా కాపాడుతాను. ఓకేరా, రేపు అరుణ్ మోహన్ చూడాలి, నాకు పిచ్చి నవ్వొస్తుంది అని చాలాసేపు నవ్వాడు. సరే సూర్య, ఈ గొడవలో పడి మా చెల్లెమ్మని తీసుకురావడం మర్చిపోకు. తను రేపు వచ్చేస్తానంది, గుర్తుందిగా? సూర్య సంధి కోసం చెప్పగానే 1000 వెలుగులు వెలిగినట్టు అయిపోయి, అవునరా, సంధిని త్వరగా వెళ్ళి తెచ్చేసుకుంటా. తను లేక ఈ బంగ్లాలో ఎలా వెలవెలబోతుందో చూడు. ఈ అరుణ్ గొడవలో పడి తనతో సరిగ్గా మాట్లాడకం కూడా ఆడలేదు. తనని చూసి 4 రోజులైంది. నాకు ఇప్పుడే సంధ్యని చూసి రావాలనుంది. బట్ ఈ టైంలో వెళ్తే అత్తయ్య వాళ్ళు ఏమనుకుంటారో. రవి నవ్వుతూ, హలో బాస్, ఇంకొద్ది సమయం వెయిట్ చేస్తే బాగుంటుంది. లేదంటే మీ అత్తవాళ్ళు కాదు, ముందు సంధ్య అపార్థం చేసుకుంటుంది. అర్థమైందా? రేపు అరుణ్ అరెస్టు పూర్తయ్యాక మనమిద్దరం కలిసి వెళ్ళి సంధ్యని పాపని తీసుకొద్దాం, ఏమంటావు? సూర్య సరేలే అనేసి రవితో అంటున్నాడు. నాకు సంధ్య అంటే ప్రాణం రా, తను ఒక్క క్షణం దూరమైనా నేను అస్సలు భరించలేను అని ఎంతో స్థిరంగా చెప్పాడు సూర్య. రవి నవ్వుతూ, మాకు తెలుసులేండి బాస్, మీకు మీ సంధ్య అంటే ఎంత ఇష్టమో. నాకు తెలిసి నీకు ఈ ప్రపంచంలో అతి విలువైనది, అపురూపమైనది సంధ్య మాత్రమే. ఆమంటే నీకు ఎంత ప్రేమరా. నిజంగా సంధ్య అదృష్టవంతురాలు, నీలా ప్రేమించే భర్త దొరికినందుకు అని సూర్య మనసు తెలిసిన వాడిలా ఎంతో ఆనందంగా అన్నాడు రవి. సూర్య రవి అన్న మాట దగ్గర ఆగిపోయాడు. అతనికి ఒక్కసారి కళ్ళ ముందు చీకటి కమ్మినట్టయింది. కంగారుగా రవిని అడిగాడు, ఇప్పుడేమన్నావు రవి అని. అతని కంఠం వణికినట్టు పలికింది. సూర్య ప్రశ్న అర్థం కానట్టు, ఏమన్నాను, నేనేమీ అనలేదే. నీకు సంధ్య అంటే ఎంత ఇష్టమో చెప్తున్నా. అదే ఏమన్నావు? నాకు అతి విలువైంది, అపురూపమైనది సంధ్య అని అన్నావు కదా. హా అవును, అది నిజమేగా. సూర్య రవిని పట్టుకొని, రే రవి, అరుణ్ టార్గెట్ ఎవరో కాదు, నా సంధ్య. వాడు నాతో చెప్పింది సంధ్య కోసమే. నేను ఫూల్ని, తనని అక్కడ ఒంటరిగా వదిలేసి తిరుగుతున్నాను అని కంగారుగా ఆమెకు ఫోన్ చేశాడు. అవతల నుండి ఫోన్ కృష్ణారావు తీసి హలో అన్నారు. సూర్య కంగారుగా, మావయ్య, సంధ్యకు ఒకసారి ఫోన్ ఇస్తారా అని అడిగాడు. అందుకతను, సంధ్య ఇక్కడ లేదు బాబు, ఫోన్ ఇంట్లో ఉంచేసింది, ఎక్కడికి వెళ్ళిందో మరొచ్చాక చేయమంటాను, సరేనా బాబు? సూర్యలో కంగారు ఎక్కువైంది. లేకపోవడం ఏంటి, ఎక్కడికి వెళ్ళింది అని అతని కంగారు అర్థం కాని కృష్ణారావు చాలా శాంతంగా చెప్తున్నాడు. ఏమో బాబు, బహుశా పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళుండొచ్చు, మాతో ఏం చెప్పలేదు, రాగానే మీకు ఫోన్ చేయమంటాను, సరేనా బాబు? సూర్య ఇంకా వెయిట్ చేయలేక, నేను వస్తున్నా మావయ్య, తను ఎక్కడుందో చూడండి, తను కనిపించగానే నాకు ఫోన్ చేయండి ప్లీజ్. అతని మాటల్లో కంగారు గమనించి, ఏమైంది బాబు, ఎందుకు కంగారు పడుతున్నారు అని కృష్ణారావు అడిగాడు. అతనికి ఏం చెప్తాడు, పరిస్థితి ఇది అని. ఏమీ లేదు, నేను వస్తున్నా, మీరు ముందు సంధ్య ఎక్కడ ఉందో చూడండి, తను వస్తే ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పండి, నేను ఒక అరగంటలో అక్కడ ఉంటాను, వచ్చాక మాట్లాడతా అని చెప్పి ఫోన్ పెట్టేసి సంధ్య ఇంటి దగ్గర ఉన్న తన సిబ్బందికి ఫోన్ చేశాడు, సంధ్య ఎక్కడికి వెళ్ళిందో చూసారా అని.
అందుకు వాళ్ళు లేదు సార్. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు. మేం ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. మీరు పంపించిన కారు కూడా ఇక్కడే ఉంది సార్. మేడం లోపలే ఉన్నారు అని ఆన్సర్ ఇచ్చారు. సూర్య కోపంతో అరుస్తున్నాడు. ఈడియట్స్! ఇదేనా మీ రెస్పాన్సిబిలిటీ? సంధ్య ఇంట్లో లేదు. తనకేమైనా కావాలి మీ అందరూ చూస్తాను అని ఫోన్ కట్ చేసి సంధ్య ఇంటికి బయలుదేరాడు. సూర్య వార్నింగ్ అక్కడ వాళ్ళంతా ఒకరి మొహాలు ఒకరు చూసుకుని వెంటనే అలర్ట్ అయ్యారు. జరుగుతుందంతా రవి చూస్తూనే ఉన్నాడు. అతను కూడా చాలా భయపడుతున్నాడు. ఏంటిది సూర్య? సంధ్య ఇంట్లో లేదా? మరెక్కడికి వెళ్ళినట్టు? ఏమోరా, నాకు చాలా కంగారుగా ఉంది. ముందు మనం అక్కడికి వెళ్దాం అని ఇద్దరూ ఎంతో ఆందోళనగా బయలుదేరారు. సంధ్య ఇంట్లో వాళ్ళంతా కంగారుగా చుట్టుపక్కలంతా ఆరా తీశారు. కానీ ఎక్కడ సంధ్య జాడ తెలియలేదు. వాళ్ళకి కూడా కంగారు మొదలైంది. సంధ్య ఏమైంది? శాంతమ్మ భయంతో కేకలు పెడుతుంది. ఏవండి, అమ్మాయి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? అది మనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. మరిప్పుడు ఎక్కడికి వెళ్ళిందో? నాకు చాలా భయం వేస్తుంది అని ఎంతగానో ఆవేదన పడుతుంది. కృష్ణారావు ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. శాంతమ్మ నూరుకో పెడుతూ, అమ్మాయి ఏమైనా చిన్నపిల్ల, ఎక్కడికి వెళ్తుంది? వచ్చేస్తుందిలే. అల్లుడు గారు కూడా వస్తున్నారు కదా, ఇంకాసేపట్లో అమ్మాయి కూడా వస్తుంది. చూడు, ఇక్కడికి దగ్గరలో ఏదో పనిపడి వెళ్ళుంటుంది అని ఆవిడికి నచ్చి చెప్తున్నాడు. పార్వతమ్మ కూడా అలాగే అనుకుంది. అంతలో సూర్య రవితో కలిసి అక్కడికి కంగారుగా వచ్చాడు. అతని ఆవేదన అక్కడి వాళ్లకు తెలీదు. సూర్య వస్తూనే అక్కడ వాళ్ళని కంగారుగా అడిగాడు, సంధ్య వచ్చిందా అని. వాళ్ళు కొంచెం భయపడుతూనే, ఇంకా రాలేదు బాబు, వచ్చేస్తుందిలేండి, మీరిలా వచ్చి కూర్చోండి అని అతనికి మర్యాద చేయబోయారు. సూర్య ఎంతో భయపడిపోతూ, ఏంటండి అంత సింపుల్గా చెప్తున్నారు? అసలు సంధ్య ఎక్కడికి వెళ్ళిందో మీకు చెప్పిందా? లేదు బాబు, తను సాయంత్రం 6 దాకా ఇంట్లోనే ఉంది. మీరు ఫోన్ చేసే వరకు తను బయటికి వెళ్ళినట్టే మాకు తెలీదు. సూర్యలో భయం ఎక్కువైంది. సంధ్య ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్తుంది? తన ఫోన్ కూడా ఇక్కడే వదిలేసింది. తనకి ఎంత చెప్పాను జాగ్రత్తగా ఉండమని, అయినా నా మాట వినకుండా వెళ్ళింది. ఇంకా ఆలస్యం చేయకుండా అక్కడున్న సెక్యూరిటీని పిలిచి అంతా వెతకడం స్టార్ట్ చేయించాడు. సంధ్య పేరెంట్స్కి కంగారు మొదలవుతుంది. ఏంటి అంతా? వీళ్ళేవంతా ఎవరు? అల్లుడు గారు, మీరెందుకు ఇంత కంగారు పడుతున్నారు? మా సంధ్యకి ఏమైనా ప్రమాదమా? అంతా అయోమయంగా ఉంది. అతను భయపడుతూ అడిగారు. సూర్య వాళ్ళకేం చెప్పలేక, ప్లీజ్ నన్ను ఇప్పుడేమీ అడగండి అని చెప్పి తను కూడా సంధ్యను వెతికేందుకు వెళ్ళాడు. అప్పటికే టైం 8 అవుతుంది. సమయం రాత్రి 10గా వస్తున్నా సంధ్య జాడ తెలియనే లేదు. సూర్య గుండె దడగా కొట్టుకుంటుంది. అతని చేతులు వణుకుతున్నాయి. ఇంతవరకు సంధ్య ఎక్కడ ఉన్నది తెలియలేదు. ఏమైంది? ఎక్కడున్నావు సంధ్య అని గట్టిగా అరుస్తూ చుట్టుపక్కలంతా వెతికాడు. ఎక్కడా ఆమె జాడ తెలియలేదు. రవి మనసు కూడా ఎందుకో కీడు శంకిస్తుంది. ఏంటిదంతా? అసలు సంధ్య ఏమైనట్టు అని తలలు పట్టుకున్నారు ఇద్దరు. సూర్య సంధ్య ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఓపెన్ చేసి చూస్తున్నాడు. అక్కడ ఉదయం నుండి ఉన్న డేటా అంతా మామూలుగా ఉంది. అసలు ఇంట్లో నుండి ఎవరూ బయటికి రానేలేదు. సాయంత్రం 5 గంటల సమయంలో సంధ్యతో ఒక ఆవిడ మాట్లాడుతూ కనిపించింది. తర్వాత 6 గంటల సమయంలో సంధ్య ఒక్కతే బయటకు వస్తూ కనిపించింది. ఆమె ఫ్రంట్ గేట్ దగ్గరకు వస్తుండగా సీసీలు పనిచేయకుండా పోయాయి. అక్కడి నుంచి ఎటువంటి డేటా సేవ్ అవ్వలేదు. ఎవరో జామర్ లాంటిది ఉపయోగించి తను బయటకు వచ్చే సమయంలో సీసీలు పనిచేయకుండా చేశారు. అంటే కన్ఫామ్గా సంధ్యను ఎవరో మిస్ చేశారు అని ఆవేశంగా అన్నాడు సూర్య. రవి కంగారుగా, అది ఇంకెవరో కాదు, ఖచ్చితంగా అరుణ్నే చేశాడు. రవికి ఒక్కసారిగా మతిపోయినట్టయింది. ఒక్కసారిగా సూర్యగుండె ఆగిపోయింది. అంటే సుమారు 6 గంటల సమయంలో నుంచి సంధ్య వాడి చేతుల్లో ఉందా? ఓ గాడ్! అతనికి ఆ ఊహ కూడా భయపెట్టింది. సూర్య భయంతో గట్టిగా అరిచాడు, నా సంధ్య ఏమైంది? సూర్య పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన చేతులారా సంధ్యని ప్రమాదంలో నెట్టేశాడు. ఇలా జరుగుతుందని ముందుగా ఊహించలేకపోయాడు. అతను శక్తిహీనుడిలా అయిపోయాడు. ఒక్కసారిగా ఆఘాతంలోకి కూరుకుపోయినట్టు అయిపోయింది అతని పరిస్థితి. సూర్యకి చెప్పలేని కోపం వస్తుంది. ఎంతో ఓపిక తెచ్చుకొని అక్కడి వాళ్ళే నిలదీస్తున్నాడు. మీకు అప్పచెప్పిన పనిలో ఇంత నిర్లక్ష్యమా? ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ పనిచేయకుండా ఎవరో ప్లాన్ చేశారు, కానీ మీరు అది తెలుసుకోలేకపోయారు. సంధ్య నడుచుకుంటూ బయటకు వచ్చింది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరు చూడలేకపోయారు.
అసలు మీరంతా ఇక్కడి నుండి ప్రయోజనం ఏంటి? మిమ్మల్ని నమ్మి ఎంతో పొరపాటు చేశానని ఆవేశంగా అరిచి, సంధ్యతో 5 గంటల సమయంలో మాట్లాడుతున్నామెవరు అని ఆలోచించి, అదే ప్రశ్న ఇంట్లో వాళ్ళని అడిగాడు సూర్య. అందుకు వాళ్ళు ఆమె పక్కింట్లో ఉండే జ్యోతిగా గుర్తించి ఆవిడ్ని పిలిపించారు. ఆవిడేం జరిగిందో అని కంగారుగా అక్కడికొచ్చింది. సూర్య ఎంతో వేదన నిండిన కంఠంతో అడుగుతున్నాడు. మా సంధ్య కనిపించడం లేదు. తను చివరిగా మాట్లాడింది మీతోనే. తను ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా? ఆవిడ భయపడిపోయి సంధ్య కనిపించడం లేదా? అయ్యో! ఎంత పనయింది? నేను తనతో ఇవాళ భీష్మ ఏకాదశి పక్క వీధి శివాలయంలో ఉదయం నుండి పూజలు జరుగుతున్నాయి. నువ్వు వెళ్ళి దీపాలు వెలిగించి మంచి జరుగుతుందని చెప్పాను. తను వెళ్తానంది. అంతే బాబు. ఆవిడ చెప్పిన మాటలు విన్న సూర్య క్షణం ఆలస్యం చేయకుండా గుడివైపు పరుగు తీశాడు. అతని వెనుక అందరూ పరుగు తీశారు. కానీ వాళ్ళకి అక్కడ కూడా నిరాశ ఎదురైంది. అక్కడెక్కడ సంధి జాడ తెలియలేదు. అతనికి కళ్ళు తిరుగుతున్నట్టు అయింది. ఒక్కసారిగా వెన్నుల్లో వణుకు పుడుతుంది. కళ్ళు మసకబారుతూ ఉండగా అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతన్ని గమనించి రవి కంగారుగా సూర్యని పట్టుకున్నాడు. సూర్య ప్లీజ్ ధైర్యంగా ఉండు. మనకి ఏదొక దారి దొరుకుతుంది. సూర్య ఏం మాట్లాడలేదు. రవి సాయం తీసుకుని పైకి లేచి గుడి బయటకు వచ్చాడు. అందరూ ఎంతో టెన్షన్ పడుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. సూర్య ఆమె కోసం చుట్టూ చూస్తూ ఒక దగ్గర అతని చూపు నిలిచింది. అతనికి నేలపై ఏదో మెరుస్తున్నట్టు కనిపించింది. అది సగం ఇసుకలో కూరుకుపోయింది. ఏంటై ఉంటుందని చూడబోతే అది తాను సంధ్యకిచ్చిన నెక్లెస్. సూర్య చెయ్యి వణికింది. ఆ వస్తువు గుడికి కొంత దూరంలో రోడ్డుపై పడి ఉంది. అంటే సంధ్యని గుడిలోకి వెళ్ళకముందే మాయం చేశారు. ఎలా? ఇంత పబ్లిక్గా రోడ్డుపైన ఒక మనిషి ఎలా కిడ్నాప్ చేయగలరు? సూర్యకి పిచ్చి పట్టేలా ఉంది. అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం సార్. సరిగ్గా సంధ్య మేడం బయటకు వచ్చే సమయంలో మీ ఇంటి ముందు నుండి ఒక ఊరేగింపు వెళ్ళింది. ఆ జనంలో సంధ్య గారు వెళ్ళడం మాకు అనిపించలేదు. ఆవిడ నడుచుకుంటూ వెళ్తారని మేము ఊహించలేదు. ఊరేగింపా? ఏం ఊరేగింపు? జ్యోతి కలుగ చేసుకుని పొద్దున శివుని కళ్యాణం జరిగింది బాబు. సాయంత్రం శివపార్వతులని పల్లకిలో పెట్టి ఊరేగింపు చేస్తారు. ఆ తర్వాత గుడిలో దీపారాధన జరుగుతుంది. మీరు ఈ ఊరేగింపులో ఉన్నారా? ఉన్నాను బాబు. కానీ సంధ్య నాకు అనిపించలేదు. తను అసలు గుడిలోకి రానేలేదు. నేను చాలాసేపు చూసి నా పూజ ముగించుకొని వెళ్ళిపోయాను. రవి డౌట్ లేదురా. ఊరేగింపు సమయంలో సంధ్య బయటకు వస్తుందని అరుణ్కి ముందే తెలుసు. అందుకే అదే సమయంలో సీసీలు పనిచేయకుండా చేసి అంతమంది జనంలో ఎవరికి అనుమానం రాకుండా నా సంధ్యని మాయం చేశాడు. ఇంకూరుకునేది లేదు. వాణ్ణి చంపేస్తానని ఆవేశంగా రవి చెప్పేది కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. సూర్య సరాసరి అరుణ్ దగ్గరికి వెళ్ళి అతని షర్ట్ పట్టుకున్నాడు. రేయ్ అరుణ్, నా సంధ్యని ఏం చేశావో చెప్పు, లేదంటే నీ ప్రాణం తీస్తాను అని అతను గొంతు పట్టుకుని నలిమేస్తూ అడుగుతున్నాడు. అతని హఠాత్ అటాక్ని అరుణ్ ఊహించలేదు. అతని నుంచి విడిపించుకుంటూ నీకేమైనా పిచ్చా? ఎందుకలా ప్రవర్తిస్తున్నావు? అసలు ఎవరా సంధ్య అని ఏమీ తెలియని వాళ్ళు అడిగాడు. సూర్యలో కోపం ఎక్కువ అవుతుంది. రే నటించకు. నా భార్యని నువ్వే మాయం చేసావు. మర్యాదగా ఆమెను అప్పగించు, లేదంటే అని మళ్ళీ అరుణ్పై కలబడ్డాడు. అంతలో అక్కడికి రవి వచ్చాడు. సూర్య ప్రవర్తన చూసి ఆవేశపడద్దు అని అతన్ని వెనక్కి లాగాడు. అరుణ్ అతనికి దూరంగా జరిగి నీ ఫ్రెండ్కి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రవి అరుణ్ వైపు గుర్రగా చూసి సూర్యకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సూర్య ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు. అరుణ్ మనుషులు అక్కడ గందరగోళం విని గబగబా వచ్చి అరుణ్ చుట్టూ కవచంలా నిలబడ్డారు. అరుణ్ సూర్యని రెచ్చగొడుతూ ఏంటి సూర్య, ఏమైంది? సంధ్య అదే నీ భార్య కనిపించడం లేదా? అయ్యో, ఎంత పనైంది. ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. నీకెవరైనా శత్రువులు ఉన్నారేమో చూసుకో. అంతేగాని ఏ పాపమో తెలియని నాలాంటి మంచి మనిషిని అనుమానిస్తే నీకే నష్టం. ఆ నష్టం ఏ రూపాన్నైనా రావచ్చు అని అమాయకంగా మొహం పెట్టాడు అరుణ్. సూర్యలో ఆవేశం ఎక్కువైంది. చేసిందంతా చేసి ఇప్పుడేమీ ఎరగని వాడిలా సలహాలు ఇస్తున్నావా? నిన్ను బ్రతకనివ్వను అని అతని చుట్టూ ఉన్న వాళ్ళని విసిరి కొడుతూ అరుణ్ మీద పిడిగుత్తులు గుద్దుతూ కాలుతో తంతూ అరుణ్కి చుక్కలు చూపించుతున్నాడు. రవి ఎంతో భయపడుతూ అతన్ని ఆగమని చెప్తున్నా వినిపించుకోవడం లేదు.
అతనిలో ఆవేశం అక్కడి వాళ్ళంతా కలిసినా ఆపు చేయలేకపోతున్నారు. కొంచెం ఉంటే సూర్య అరుణ్ణి చంపేసినా ఆశ్చర్యం లేదు. రవికి చాలా భయం వేసింది. వేరే దారి లేక సూర్యని బలవంతంగా వెనక్కి లాగి చాచి చెంప మీద కొట్టాడు. రవి సూర్యుని ఆవేశంగా నిలదీస్తున్నాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? వాణ్ణి చంపేస్తావా? అలా చేస్తే మన సంధ్య వచ్చేస్తుందా? వాడికి ఏమన్నా జరిగితే? మన సంధ్య ఎక్కడుంది మనకు తెలీదు. అర్థం చేసుకో. ఇప్పుడు మన చేయి జారిపోయింది. మన సంధ్య వాడి దగ్గరుంది. అర్థమవుతుందా? అరుణ్ పైకి లేచి సూర్య కొట్టిన దెబ్బలకి వస్తున్న బ్లడ్ తుడుచుకుంటూ రేయ్, నా ఒంటి మీద చెయ్యేస్తావా? చెప్తా నీ సంగతి. నువ్వు దీని ప్రతిఫలం అనుభవిస్తావు. ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఒక పిచ్చోడు నా ఇంటిపై పడి నన్ను చంపాలని చూస్తున్నాడని చెప్పి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. సూర్యని ఒక చేత్తో ఆపుతూ రవి అరుణ్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్లీజ్, సంధ్య ఎక్కడుందో చెప్పు. నీకేం కావాలన్నా ఇస్తాం. మా సంధ్యని విడిచిపెట్టు ప్లీజ్. నువ్వు అదే మాట మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా? ముందు మీరు బయటకు నడవండి, లేదంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అతని మాటలో అంతరార్థం అర్థమై వెళ్ళిపోతాం ప్లీజ్. సంధ్యనేమీ చేయకు అని బలవంతంగా సూర్యని తీసుకుని బయటకు వచ్చేశాడు రవి. రవి ఆవేశంగా సూర్యుని నిలదీస్తున్నాడు. నీకేమైంది? నీ తెలివంతా ఎక్కడ పెట్టావు? వాడి దగ్గర మన సంధ్య ఉంది. అర్థమవుతుందా? నువ్వు పోయి వాడి మీద దాడికి దిగితే వాడు ఊరుకుంటాడా? కోపంలో సంధ్యనేమైనా చేస్తే? ఎందుకు ఆలోచన లేకుండా ప్రవర్తిస్తున్నావు? ఒకటి మాత్రం నిజం. నీ జాతకంలో ఖచ్చితంగా ఏదో దోషం ఉంది. అందుకే నిన్ను పెళ్లి చేసుకున్న పాపానికి 1 కాదు 2 కాదు ఏకంగా 3 సార్లు సంధ్య ప్రాణాల మీదకి వచ్చింది. ఇప్పుడు సంధ్య ఒక మృగం లాంటి వాడి చేతుల్లో ఉంది. ఆమె ఎలా ఉందో తెలీదు. ఆమె మాన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. వీటన్నిటికీ కారణం నువ్వే. నీ జాతకమే, వేరే ఇంకేం కాదు. ఛీ అని ఆవేశంలో వాగేశాడు రవి. సూర్య ఒక్కసారిగా నేలపై కూర్చుండిపోయాడు. అతనికి రవి అన్నది నిజమే అనిపించింది. సంధ్య నన్ను పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇప్పుడు ఆమెకు ఎటువంటి ప్రమాదం ఉండేది కాదు. నిజమే, నేను నష్టజాతకుణ్ణి అని ఒక్కసారిగా వెర్రిపట్టిన వాళ్ళ సంధ్య అని గట్టిగా అరిచాడు. అతని పరిస్థితి చూసి రవి కూడా బాధపడుతున్నాడు. సూర్యుని ఆపేందుకు వేరే దారి లేక అతనిపై చేయి చేసుకుని లేనిపోని నిందలు వేశాడు రవి. సూర్య తలబాదుకుంటూ అంతా నా వల్లే, నా నిర్లక్ష్యం కారణంగా నా సంధ్య ప్రమాదంలో చిక్కుకుంది. వాడు నాకు ముందే వార్నింగ్ ఇచ్చాడు. నేనే తెలుసుకోలేకపోయానని గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు సూర్య. రవి కొంతసేపటి వరకు సూర్యుని కదల్చలేదు. అతని బాధ బయటపడితే గాని సూర్య నార్మల్ స్టేజ్కి రాడు. అందుకే సూర్యుని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. అప్పటికి సమయం రాత్రి 2 అవుతుంది. రవి మొబైల్కి రోడ్న చాలాసార్లు ట్రై చేసింది. కానీ రవి రెస్పాండ్ అవ్వలేదు. ఒకవైపు ఆమె కూడా కంగారు పడుతుంది. ఏదో జరగరానిది జరిగిందనిపించింది ఆమెకు కూడా. రవి సూర్యుని పైకి లేవదీసి ఇంటికి వెళ్దాం పదరా అని కారెక్కించాడు. సూర్య జీవం లేని వాళ్ళ కూర్చున్నాడు. రవి అతనికి ధైర్యం చెప్తూ నువ్వేం భయపడకు, సంధ్యకేం కాదు సరేనా అని అతని వైపు చూశాడు. సూర్య విరక్తిగా నవ్వాడు. అతన్ని కంటి కన్నీళ్లు జారుతూ ఉంటే రవి చూడలేకపోయాడు. అతనికి తెలుసు సంధ్యకేమన్నా అయితే సూర్య బ్రతకడు. ఎంతో బాధని మనసులో అణుచుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. వాళ్ళు బంగ్లా చేరేసరికి అక్కడి వాతావరణం విషయం తెలిసిపోయింది. రోనా సంధ్య ఇంటికి ఫోన్ చేసి విషయం తెలుసుకుంది. వెంటనే ఆమె అక్కడికి వెళ్ళి సంధ్య ఫ్యామిలీని ఇక్కడికి తీసుకొచ్చింది. వాళ్ళంతా సూర్య వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇద్దరూ రావడం ఇంట్లో వాళ్ళు చూసి ఆందోళనగా అడిగారు. ఏమైంది? సంధ్య కోసం ఏమైనా తెలిసిందా? ఆమె ఎక్కడుంది అని. కానీ వాళ్ళు అడిగిన ఏ ఒక్కదానికి సూర్య దగ్గర సమాధానం లేదు. మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు. రవి అందరికీ ధైర్యం చెప్తూ ఎవరూ భయపడకండి, సంధ్యకి ఏం కాదు, తొందరలో ఆమె ఇంటికి తిరిగి వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి, మమ్మల్ని ఆలోచించుకొనివ్వండి. రోనా కలుగు చేసుకుని భయపడకుండా ఎలా ఉంటాం? సంధ్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? ముందు పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అని పోలీసులకి కాల్ చేయబోయింది. రవి ఆమెను ఆపి వద్దు, తొందరపడద్దు. ఈ విషయం పోలీసులకి తెలియకూడదు. తెలిస్తే సంధ్యకు ప్రమాదం. అదేంటి రవి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోతే ఎలా? సంధ్యను ఎవరు కిడ్నాప్ చేశారో ఎలా తెలుస్తుంది? అవును అని అక్కడ ఉన్న వాళ్ళంతా భయంగా అడిగారు. రవికి వేరే దారి కనిపించలేదు. చూడండి, మన కిడ్నాపర్స్ డిమాండ్స్ ఏంటో తెలుసుకోకుండా పోలీసుల్ని అని పరుగులు తీస్తే
సంధ్య ప్రాణాలకే ప్రమాదం. అందరూ ఒక్కసారిగా అయ్యో అని అరిచారు. అవును. అందుకే. తనని ఎవరో మాయం చేశారని తెలిసినా, వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకొని తీర్చడం తప్ప ఇంకో దారి లేదు. మీరంతా కొంచెం ధైర్యంగా ఉండండి. సంధ్యని ఎలాగైనా సరే కాపాడి తీసుకొస్తాం అని చెప్పి సూర్య ఉన్న గది వైపు అడుగు వేశాడు. రవి సూర్య వైపు చూశాడు. సూర్య ఎవరికో ఫోన్ చేస్తున్నాడు. రవి అతన్ని గమనిస్తూ నిల్చున్నాడు. అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సూర్యలో భయం కంగారు ఎక్కువవుతూ ఉంది. రవి సూర్య భుజంపై చేయి వేసి, సూర్య ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఈ సంధ్యకి ఏమీ కాదు, ఓకేనా? సూర్య బాధగా రవిని హక్ చేసుకుని చిన్నపిల్లాళ్ళు ఏడ్చేస్తున్నాడు. రవి సంధ్య ఎక్కడుందో, ఎంత భయపడుతుందో, అసలు ఎలాంటి పరిస్థితిలో ఉందో తలుచుకుంటేనే భయంతో వణుకు పుడుతుంది. తన ఇంట్లోనే ఒంటరిగా ఉండేందుకు భయపడుతుంది. అలాంటిది ఆ రాక్షసుడి చెరలో ఎలా ఉందో ఊహించడానికి కూడా నాకు ధైర్యం చాలడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నా సంధ్య కోసం ఎక్కడను వెతకాలి? చెప్పరా ప్లీజ్. సూర్య కొంచెం ఓపిక పట్టి ధైర్యం తెచ్చుకో. మనం సంధ్యని ఎలాగైనా వెతికి కాపాడదాం. నీకు మేమంతా ఉన్నాం అని వాళ్ళంతా ఆల్రెడీ సెర్చింగ్ మొదలు పెట్టారు. ఆరు నాటలు ఎంతోసేపు సాగవు. కాకపోతే నువ్వు నువ్వు నిన్ను కంట్రోల్ చేసుకోవాలి. మాకు మా తెలివైన సూర్య కావాలి. వాడు ఎటువంటి పరిస్థితినైనా ఎంతో ఈజీగా సాల్వ్ చేస్తాడు. ఇప్పుడు వాడే ఇలా అయిపోతే మేమేం కావాలి? అర్థం చేసుకో ప్లీజ్ అంటాడు రవి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.